కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం ప్రజలే. నసరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నసరాపట్నంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం ప్రజలే అంటూ పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా నసరాపేటలో టీడీపీ జెండా ఎగరలేదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని 2047 వరకు నసరాపేటలో టీడీపీ జెండాను ఎగురుతూనే ఉంటుందని, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. నిజంగా చాలా గొప్ప విషయం. టీడీపీ సభ్యత్వాల్లో కూడా మనం వెనకబడిపోయాం, కానీ ఎమ్మెల్సీ సభ్యత్వాలు మాత్రం చాలా ముందున్నాం. మనం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరందరూ కూడా టీడీపీ సభ్యత్వాలని ఇంకా 10 రోజుల టైం ఉంది, కొంచెం పెంచండి. ఎందుకంటే ప్రతి సామాన్యమైన కార్యకర్తకి అది ఉపయోగపడుద్ది. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వ్యవస్థ కాబట్టి, జీవిత బీమా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కష్టపడదాం, గెలిపిద్దాము. గెలిచాము, రేపు కూడా గెలవబోతున్నాము. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉందంటే ఇవాళ మీరు గెలిచారు, ఆదమరిచి ఉండటానికి వీల్లేదు. 2029 దగ్గరలో ఉంది, మీరు చూడండి కావాలంటే. అందుకని మళ్ళీ కష్టపడండి, ఇంకా కష్టపడాలి. మీరు ఎక్స్ట్రాడినరీ కష్టపడాలని చెప్తున్నారు, అట్లానే మీరు కష్టపడుతున్నారు. మా పిల్లలు, మా అమ్మాయిలు ఎక్కడ పిలిచినా వస్తున్నారు. ఏ కార్యక్రమాన్నైనా మనస్ఫూర్తిగా విజయవంతం చేస్తున్నారు. అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఇదే కోవలో మన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా చక్కగా గెలిపించుకుందాము. ఈ ఎలక్షన్ రోజు ప్రతి ఓటుని, ఎమ్మెల్సీ ఓటుని దగ్గరుండి పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్దాము, చక్కగా అవగాహన చేద్దాము. మరి ఈ కార్యక్రమానికి డాక్టర్లు వచ్చారు, మరి మన లాయర్లు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి అందరూ కూడా మరి కార్యకర్తలు రావడం జరిగింది. అందరూ కూడా మనసు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని, ఒక్కసారి మనం పొరపాటు చేసాం 2019లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం కాకుండా రాత్రింబాళ్ళు కష్టపడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతున్నారు. రాత్రి బాబు గారిని కలవడానికి నాకు 9:30 అయింది. అంటే ఉదయం తెల్లవారు 4 నుంచి ఆయన రాత్రి 12 దాకా పని చేస్తున్నారు. అందుకని ఆయన పని రాక్షసుడు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రం పూర్తిగా అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి కాబట్టి వ్యవస్థని బాగు చేసుకోవాలి. వ్యవస్థను బాగు చేయాలంటే ఎవరో ఒకరు పెద్దలు కష్టపడాలి. ఒక పెద్ద ఇంటికి పెద్ద కష్టపడితేనే మరి రాష్ట్రం బాగుపడుద్ది. ఆయన చూసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మిగతా నాయకులందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూడండి ఒకసారి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది సత్యం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక సెలబ్రిటీ. ఆయన గుర్తుపెట్టుకోండి. అటువంటి నాయకుడు పనిచేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు, నేను మరి డయాస్ మీద అందరం కూడా గర్వించదగిన వ్యక్తులు అందరం. మరి ఇటువంటి కార్యక్రమానికి దగ్గరుండి ఎంతో చక్కగా ఘనంగా జరిపించిన మరి ఎమ్మెల్సీ రామకృష్ణ గారు కానీ, అశోక్ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా శిరస్సు వచ్చిన నమస్కారాలు తెలియజేస్తారు.